మనే ఐఎన్టీయూసీ కదిలింది శ్రమశక్తి నడిచింది ఐఎన్టీయూసీతో కలిసి నడిచింది ఐఎన్టీయూసీతో కలిసి అన్యాయాలను ఎదిరించే న్యాయపాదములు నడిపించే చీకటిని చీల్చేటి రేఖలై వెలుగులతో ఉదయించే సూర్యుల. ఈరోజు యాదగిరిపల్లిలో మీడియా కార్యక్రమానికి చేసిన టౌన్ అధ్యక్షులు గాయం ఉపేంద్ర రెడ్డి గారికి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సైదులు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులకి మరియు కాంగ్రెస్ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనం మేడే జరుపుకోవడం కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికులతో ఐక్యం కావాలని ఈరోజు మనం మేడే రోజు మేడే జరుపుకుంటున్నాం. అవును, అదేవిధంగా మనకి మేడే రోజు ఎవరైనా కార్మికుల దినం జరుపుకుంటూ మన యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని మనం కోరుకుంటాం ఎప్పుడు కూడా. అదేవిధంగా మనకు సంఘటన జరిగింది పాకిస్తాన్ వారు మన దేశం మీదకి ఉగ్రవాదులు పంపించి అరాచకాండ చేసిర్రు. మీ కార్మికులంతా ఐక్యమై ఆ పాకిస్తాన్ యుద్ధం చేసైనా సరే మేము వాళ్ళ రక్తాలు చూస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం. మేడే సందర్భంగా మరి యాదగిరిపల్లి అమాలి యూనియన్ ఆందోళనలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అన్న గాయం ఉపేంద్ర రెడ్డి గారు జెండాష్టం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ, కార్మికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, మేడే శుభాకాంక్షలు. మరి మేడే అనేది మరి ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదలు 1886లో మొదలై మరి చికాగో నగరంలో మరి కార్మికులకు పని దినాలు తగ్గించాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని ఆ రోజు కార్మికులంతా ఐక్యత చాటి ఆ రోజు చికాగో నగరంలో రక్తం విడిచి ఈరోజు వారి హక్కుల కోసం పోరాడిన రోజు మేడేగా భావిస్తూ ఉన్నాం. మరి 1923 తమిళనాడులో, భారతదేశంలో మొట్టమొదటిగా తమిళనాడులో మరి భారతదేశంలో మరి కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలి, పని గంటలు తగ్గించాలి, కార్మికులకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి ఈరోజు కార్మికులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ముందుకు వచ్చి ఈరోజు వారి హక్కుల కోసం పోరాడిన సందర్భం మేడే. మరి ఈరోజు ఐఎన్టీసీ అంటే మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీసీ సంఘం. మరి ఐఎన్టీసీ భారతదేశంలో పెద్ద సంఘం ఐఎన్టీసీది. మరి కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, బడుగు బలహీన కోసం, కార్మికుల కోసం అనేక చట్ట సవరణ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ సంఘం. కాబట్టి అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క సంఘాల్లో బాధ్యులుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్మికుల కోసం ఖచ్చితంగా మొదటి నుండి కూడా పార్టీ ఏదన్నా పనిచేసింది కార్మికులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాల కంటే కాంగ్రెస్ పార్టీనే. మరి మన సంఘాన్ని బలోపేతం చేసుకొని రాబోయే రోజుల్లో ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. మేడే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఉపేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన యాదగిరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ ముందుగా నా తరపున మరియు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే కార్మికుల శ్రేయస్సు కోసం చంద్రశేఖర్ 8400 మైళ్ళు ప్రయాణం చేసి, పాదయాత్ర చేసి ఆనాటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు, మహనీయుడు. అటువంటి మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి కార్మికుల శ్రేయస్సు కోసం ముందుండి పోరాటం చేస్తుందో అటువంటి అనుబంధ సంస్థ ఐఎన్టీసీకి అనుబంధంగా చేసుకొని నాడు రైల్వే కార్మికుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు, ఏ పదవిని అధిరోధించకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రి అయిందంటే అది కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల కోసం పోరాటం చేసిండు కాబట్టి దేశ ప్రధానమంత్రి అయిండు. అంటే దాంట్లో ఐఎన్టీసీ పాత్ర అనేక రకాలుగా ఉంది. ఐఎన్టీసీ లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయ్యేటోడు కాడు. కాబట్టి సోదరులారా, దేశంలో ఎక్కడ ఏ విధమైనటువంటి కార్మికులకు శ్రేయస్సు కలిగిందంటే అది కేవలం కార్మిక సంఘం ఐఎన్టీసీ.
కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ ఆధ్వర్యంలోనే ఏ కార్మికులకైనా న్యాయం జరుగుద్ది. ఇంకా స్థానికంగా చూసినట్లయితే 40-50 సంవత్సరాల సంది మిర్యాలగూడలో ఉన్నటువంటి రైస్ మిల్లుల కార్మికుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి కార్మిక సంఘం ఒకటి ఉంది అంటే అది కేవలం ఐఎన్టీసీ కార్మిక సంఘం. అది కాంగ్రెస్ అనుబంధ సంస్థ. ఆ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. గ్రామంలో ఐఎన్టీసీ నాయకులు నక్క నాగేష్ గారు, వంట రామచంద్ర గారు, అదేవిధంగా మా సోదరుడు కౌన్సిలర్ చల్లా వెంకన్న గారు, అదేవిధంగా ఇంకొక సోదరుడు ఒడ్డమైన రాములు గారు, అదేవిధంగా ఐఎన్టీసీ నాయకులు శైలేష్ గారు, ఇంకా సైదులు గారు, అదేవిధంగా ఇంకా ఇక్కడికి వచ్చిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు గారు, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి నారాయణ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, సోదరులు సుదర్శన్ గారు, అదేవిధంగా ఇక్కడ వెంకటయ్య గారు వారు వేరే పని మీద ఉండే, జొన్నోడ్ల శ్రీనివాసరెడ్డి గారు కూడా వారు కూడా వేరే కార్యక్రమం మీద ఊరు లేరు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండే, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు కూడా వేరే కార్యక్రమాలు ఉన్నారు, అది దాంతో రాలేకపోయారు. దీన్ని అదేవిధంగా ఇక్కడ ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకోవడం కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మన కాడే యాద్గార్పల్లిలో పెద్ద ఎత్తున రైస్ మిల్లులు ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ వర్కర్లు చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలకు అదేవిధంగా ఇక్కడ దుమ్ము ధూళితో కూడా కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, అదే గ్రామ ప్రజలు కూడా పడుతున్నారు. మీరందరూ కూడా యూనియన్ నాయకులు ఐఎన్టీసీ నాయకులుగా మీరందరూ కూడా ఆ మిల్లర్స్తో మాట్లాడి వారి వేతనాలతో పాటు వారి ఆరోగ్య రక్షణ కొరకు వారందరితో వారి ఆరోగ్య రక్షణ కొరకు కావాల్సిన సూత్రాలు పాటించే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆనాడు చికాగో నగరంలో ప్రపంచ కార్మికుల కొరకే పోరాటం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మేడే నాడు ఈ యొక్క ప్రపంచ కార్మిక దినోత్సవంగా ఆ రోజు హక్కులను కాపాడుకుంటూ 8 గంటల పరిదినాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రపంచ కార్మికులందరూ కూడా మేడే ప్రపంచ దినోత్సవంగా చేసుకుంటున్నాం. వారందరికీ మరొక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐఎన్టీసీ మాత్రమే ఇక్కడ భారతదేశంలో పెద్దది ఐఎన్టీసీ కార్మిక సంఘం. ఐఎన్టీసీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ద్వారానే కార్మికులందరికీ కూడా శ్రేయస్సుకు ఉంటుంది. మేమందరం కూడా ఐఎన్టీసీకి అండా ఉంటాం. మీరు కూడా వారందరూ కూడా కార్మికులకు వారి క్షేమం కొరకు అందరూ కూడా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం యాద్గార్పల్లిలో ఇచ్చిన సోదరులకు ఐఎన్టీ సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ ప్రపంచ కార్మికులారా ఈ 2 చెక్కులు ఉన్నాయి.